వెల్కమ్ టు 10 మ్యాక్స్. పెద్ద సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో మెగా అభిమానుల్లో హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. రామ్ చరణ్ బర్త్డేకి విడుదల కావాల్సిన సినిమా ఏ రీజన్స్ తో వాయిదా పడిందో క్లారిటీ కావాలంటున్నారు. మరి సినిమా ఫస్ట్ హాఫ్ కూడా లాక్ చేసుకున్న పెద్ది మార్చి నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? మార్చి 27న బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన పెద్ది సినిమా వాయిదా పడింది. రామ్ చరణ్ బర్త్డేన థియేటర్స్లోకి రావాల్సిన పెద్ది పోస్ట్ పోన్ అవడంతో మెగా ఫ్యాన్స్లో కొంత డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ కంబ్యాక్ ఇచ్చే సినిమా అవుతుందని సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అయితే ఈ విషయంలో అభిమానులందరినీ షాక్ చేస్తూ పెద్ది సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో పెద్ది సినిమా ఆలస్యం అవడానికి రీజన్స్ పై హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పెద్ది సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఆల్రెడీ సినిమా ఫస్ట్ హాఫ్ ని కూడా లాక్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు రీ రికార్డింగ్ కోసం ఫస్ట్ హాఫ్ కాపీని ఏఆర్ రెహమాన్ దగ్గరికి పంపారు. ఇక పెద్ది సినిమాకి సంబంధించి మిగిలిన షూటింగ్ విషయానికి వస్తే 40 నుంచి 45 రోజుల షూటింగ్ వర్క్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోనే రామ్ చరణ్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట బుచ్చిబాబు. కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 30కి పెద్ది విడుదలవ్వాలంటే ఈ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ కావాల్సిందే. పెద్ది సినిమా విడుదల ఆలస్యానికి రీజన్స్ తో పాటు సెకండ్ సాంగ్ అప్డేట్ పై అంతే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. సంక్రాంతి సినిమాల హంగామా తర్వాత పెద్ది మూవీ నుంచి రెండో పాట వస్తుందన్న మేకర్స్ సైలెంట్ అయ్యారు. దీంతో అప్పుడే ఈ సినిమా వాయిదా పడే ఛాన్సెస్ కనిపించాయి. అంతా ఊహించినట్లే పెద్ది సినిమా మార్చి నుంచి తప్పుకుని ఏప్రిల్కి పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈ బ్యాలెన్స్ వర్క్ ని బుచ్చిబాబు ఎంత త్వరగా పూర్తి చేసి సెకండ్ సింగిల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అని వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సమ్మర్ బరిలో ఉన్న మెగా హీరోల సినిమా అప్డేట్స్ కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా విడుదల ఎప్పుడో చెప్పిన ఉస్తాద్ భగత్ సింగ్, త్వరలో రిలీజ్ పై క్లారిటీ ఇవ్వనున్న విశ్వంభర నుంచి వచ్చే అప్డేట్స్ పైనే ఇప్పుడు అందరి అటెన్షన్. సమ్మర్లో థియేటర్స్లోకి వచ్చే మెగా హీరోల సినిమాలపై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్లు తమ సినిమాల రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. బాబాయ్ అబ్బాయి బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కాకుండా గ్యాప్ తీసుకుని వస్తూ ఉండడంతో ఇప్పుడు అందరి అటెన్షన్ అంతా మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా మీదే. విఎఫ్ఎక్స్ పనుల కారణంగా రిలీజ్ డిలే అవుతూ వస్తోన్న విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ సోషియో ఫ్యాంటసీ సినిమా రిలీజ్ డేట్ శివరాత్రికి వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. విఎఫ్ఎక్స్ కారణంగా విజువల్స్ పై వచ్చిన ట్రోల్స్ కి చెక్ పెట్టేలా పవర్ఫుల్ గ్లిమ్స్ తో విశ్వంభర సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఆల్మోస్ట్ విశ్వంభర సినిమా జూలై 9న థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. శివరాత్రికి విశ్వంభర నుంచి మాత్రమే కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్చి 26న థియేటర్స్ లోకి వస్తోన్న పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి సెకండ్ సాంగ్ రిలీజ్ పై ఫోకస్ పెట్టారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇందుకు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి దిగిన ఫోటోల్ని ఎక్స్ లో షేర్ చేశారు. దీంతో దేఖ్ లెంగే సాలా సాంగ్ తర్వాత వచ్చే రెండో పాటపై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మొత్తంగా ఈ శివరాత్రికి చిరు, పవన్ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. థియేట్రికల్ రైట్స్ పరంగా భారీగా బిజినెస్ చేసిన బిగ్ బడ్జెట్ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రికవర్ చేయలేకపోయాయి. అయితే చిన్న సినిమాలు మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ పరంగా హాట్ టాపిక్ అయింది టాక్సిక్. మరి ఇంతకీ యష్ టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయి? ఎంత రికవర్ చేసే ఛాన్స్ ఉంది? ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది యష్ టాక్సిక్ సినిమా. మార్చి 19న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ముందుకొస్తున్న టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ భారీ ధరకి అమ్ముడవడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. టాక్సిక్ సినిమా ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దాదాపు 120 కోట్లకి సొంతం చేసుకున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇందుకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కి ఇంత మొత్తం చెల్లించడంతో ఎంతవరకు బాక్సాఫీస్ దగ్గర యష్ సినిమా బిజినెస్ చేసే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదలవుతున్న యష్ టాక్సిక్ సినిమాకి పోటీగా అదే రేంజ్ లో ధురంధర్ ది రివెంజ్ కూడా ఒకే తేదీన బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతోంది. దీనికి తోడు యష్ టాక్సిక్ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ పై ఆడియన్స్ లో కొంత నెగిటివిటీ క్రియేట్ అయింది.
యాక్షన్, వయోలెన్స్ కి మించి టాక్సిక్ లో బోల్డ్నెస్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమాలు ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం కొత్తేమీ కాదు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఎంత రికవర్ చేసే ఛాన్స్ ఉందనేదే ముఖ్యం అంటున్నారు ఆడియన్స్. గతంలో థియేట్రికల్ రైట్స్ పరంగా ఇదే రేంజ్ లో భారీగా బిజినెస్ చేసిన వార్ 2, కూలీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేకపోయాయి. అయితే చిన్న సినిమాగా వచ్చిన కొత్త లోక మంచి లాభాల్ని తీసుకొచ్చింది. మరి ఏకంగా 120 కోట్లకి అమ్ముడైన టాక్సిక్ తెలుగు థియేట్రికల్ రైట్స్ బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు రికవర్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. సినిమాల రిలీజ్ విషయంలో అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్లుంది ప్రజెంట్ టాలీవుడ్ సిచ్యువేషన్. పెద్ద హీరోల సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ రావడంతో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డారు చిన్న హీరోలు. మరి ఆ సినిమాలేంటో, ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తున్నాయో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. సంక్రాంతి సినిమాల సక్సెస్ తో అదిరిపోయే ఆరంభాన్ని చూసిన టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పుడు కాస్త డల్ గా సాగుతోంది. మార్చిలో విడుదల కావాల్సిన పెద్ద సినిమా ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇక పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సడన్ ఎంట్రీతో నాని ది ప్యారడైజ్ సినిమా ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ రానుంది. దీంతో పెద్ద హీరోల సినిమాల విడుదల తేదీలపై స్పష్టత రావడంతో చిన్న హీరోలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల బ్యానర్ పై ఫ్యాంటసీ హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్స్ లోకి వస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రాకాస సినిమా కంటే ముందుగా ఏప్రిల్ 3న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది శర్వానంద్ బైకర్ టీం. సినిమాలో బుల్లెట్ సునీల్ గా ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్న రాజశేఖర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల తేదీ ప్రకటించారు మేకర్స్. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బైకర్ సినిమా 3D, 4D ఫార్మాట్స్ లో పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 3న బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శర్వానంద్, సంగీత్ శోభన్ ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంటే, హీరో శ్రీవిష్ణు మాత్రం ఈ నెలలో ఒకే రోజు 2 సినిమాలు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా మృత్యుంజయ్ ఈ నెల 27న థియేటర్స్ లోకి వస్తోంది. ఇందుకు సంబంధించి శ్రీవిష్ణు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సింగిల్ సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు నటిస్తోన్న మరో ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం. జ్యోతిష్యం, జాతకాలు కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫిబ్రవరి 27నే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఆల్రెడీ మూవీ నుంచి రిలీజ్ చేసిన విష్ణు విన్యాసం టైటిల్ సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంటున్న విష్ణు విన్యాసం సినిమా ఈ నెల చివరిలోనే థియేటర్స్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ కి డేట్ లాక్ చేసిన ఫంకీ టీం. ఇట్లు అర్జున నుంచి స్పెషల్ అప్డేట్. సెట్స్ పైకి ధనుష్ 55వ సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ నెల 13న థియేటర్స్ లోకి వస్తున్న ఫంకీ సినిమా ట్రైలర్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రేజీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేస్తున్న ఇట్లు అర్జున సినిమాకి సంబంధించి హీరో క్యారెక్టర్ పై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాతో అనీష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ధనుష్ 55వ సినిమా గ్రాండ్ పూజా సెరమనీతో పట్టాలెక్కింది. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో మమ్ముటి కీలక రోల్లో నటిస్తున్నారు. టోవినో థామస్ హీరోగా నటిస్తున్న పల్లి చట్టాంబి సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందుకు సంబంధించి స్పెషల్ ఫొటోస్ షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకొస్తుంది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకు రానుంది. మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తున్న మారెమ్మ సినిమా నుంచి విడుదలైన టీజర్ 2 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తిరువీర్ అప్కమింగ్ మూవీ భగవంతుడు సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. జీజీ విహారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.